మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. మన దేవుడు ప్రేమమయుడైనటువంటి దేవుడు. మన దేవుని గురించి చెప్పమంటే చాలా బిరుదులు ఉంటాయి. మన దేవుని గురించి మనం ప్రార్థించేటప్పుడు కానీ, మన దేవుని గురించి మనం ఆలోచించేటప్పుడు కానీ చాలా గొప్ప విషయాల్ని మనం తెలియజేస్తూ ఉంటాం. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు, కనికరమ కలిగినటువంటి దేవుడు, కరుణ గల దేవుడు, ఆయన వాత్సల్యము చూపే దేవుడు. ఇలాగా దేవుడి గురించి చెప్పాలంటే ఆయన గొప్పతనాన్ని మనం వివరించడానికి మన పదాలు కూడా సరిపోవు. యోహాను భక్తుడు అంటాడు, యోహాను సువార్త రాస్తూ చివర్లో అంటాడు, దేవుని ప్రేమను గురించి చెప్పాలంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి చెట్లన్నీ కాగితాలుగా మార్చబడి, సముద్రాలన్నీ కూడా ఇంకుగా మార్చబడిన దేవుని ప్రేమను వర్ణించడం సాధ్యం కాదంట. ఈరోజు మన దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు, ప్రేమ పూర్ణుడై ఉన్నాడు. ఈ ప్రేమ లోతులు మనం చూస్తే గనుక ఆయన కృప చేతనే మనము రక్షింపబడ్డామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన దయచేతనే మనము నడిపించబడుతున్నామని ఆయన వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మన దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడని, ఆ కరుణ వాత్సల్యాలు మనపైన చూపుతున్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఈరోజు మనము దేవుని వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు దేవుని యొక్క కరుణ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులైన వారి మీద ఎలా ఉంది, మన మీద ఎలా ఉండబోతుంది, ఈ కరుణ మనల్ని ఏ రీతిగా రక్షిస్తుంది అనే విషయాల్ని మనము చూడడానికి మనమందరం కూడా ఇష్టపడదాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. విలాప వాక్యాల్లో ఇర్మియా భక్తుడు రాస్తూ మాట్లాడతాడు. 3వ అధ్యాయము 22వ వచన భాగం నుండి మనము చూద్దాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రం. ఇక్కడ విలాప వాక్యాలు అనగా అర్థం ఏంటంటే, ఆ పుస్తకానికి ఉన్న పేరు, మరొక పేరు ఏంటంటే ఏడుపు గ్రంథం. విలాపాలంటే దుఃఖించడం అని అర్థం. అది ఇర్మియా భక్తుడు రాస్తూ అందులో ఉన్న మాటలన్నీ ఎలా ఉంటాయంటే ఒక దుఃఖానితో కూడిన సందర్భాలే మనకు కనపడతాయి. అటువంటి సమయంలో ఇర్మియా భక్తుడు రాస్తూ ఉన్నాడు. దేని గురించి రాస్తున్నాడు అంటే దేవుని యొక్క కృపను గురించి రాస్తూ ఉన్నాడు, దేవుని యొక్క వాత్సల్యతను గురించి రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. యెహోవా కృపగల దేవుడు. ఆమేన్. యెహోవా కృపగల దేవుడు, ఆయన వాత్సల్యత అంట ఎడతెగక. ఎడతెగక అంటే దానికి ఎక్కడ బ్రేక్ లేదంట. దేవునికి స్తోత్రం. దానికి ఎక్కడ బ్రేక్ లేదంట. ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుంటుందంట. ఆమేన్, ఆమేన్. తర్వాత అంటున్నాడు, గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అంటే ఆయన వాత్సల్యత చేత ఈరోజు మనం ఎలాగున్నామంటే సజీవులుగా ఉన్నామంట. దేవునికి స్తోత్రం. దేవుని చూపే కృపను బట్టి, దేవుడు చూపే కరుణ వాత్సల్యాన్ని బట్టి ఈరోజు అది ఎడతెగక మన పైన కుమ్మరించడాన్ని బట్టి ఈరోజు మనం ఇక్కడ సజీవులుగా ఉన్నామంట. మనం అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. ఎప్పుడంట వాత్సల్యత? అది అనుదినము అనగా ప్రతిరోజు కూడానంట దేవుడంట నూతనంగా ఫ్రెష్. దేవుని వాత్సల్యత ఏమవుతుందంటే ఎవ్రీడే కూడా రిఫ్రెష్ అవుతూ ఉంటుందంట, ఎవ్రీడే కూడా రెన్యూ అవుతూ ఉంటుందంట మన మీద. ఆమేన్. అంటే ఆయన ప్రేమ యొక్క లోతులు ఏంటంటే కృప, దయ, కరుణ, కనికరము, వాత్సల్యత, ఇవన్నీ ప్రేమ యొక్క లోతులు. ఇవి దేవుని ప్రేమ యొక్క లోతులు. ఇవి ఆ ప్రేమను బట్టి ఆయన మనపైన కృపను చూపుతున్నాడు, ఆ ప్రేమను బట్టే మనపైన దయ చూపుతున్నాడు, ఆ ప్రేమను బట్టే మనపైన వాత్సల్యం చూపుతున్నాడు, ఆ ప్రేమను బట్టే మనపైన కనికరాన్ని కలిగి ఉన్నాడు, ఆ ప్రేమను బట్టే మనపైన కరుణను చూపుతూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం.
అనుదినము నూతనముగా అనగా రిఫ్రెష్ అంట, రిస్టోర్ అవుతుందంట, ఫ్రెష్గా న్యూగా తయారవుతుందంట ఆయన వాత్సల్యత మన మీద. నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవో. దేవునికి స్తోత్రం. దుఃఖకరమైన గ్రంథంలో ఇర్మియా భక్తుడు, ఇర్మియా ప్రవక్త మాటలు రాస్తూ ఉన్నాడు. ఎందుకు రాస్తున్నాడంటే, ఈరోజు మనమందరము కూడా ఆయన కృప చేతనే మనము రక్షింపబడ్డాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కృప, ఈ కరుణ, ఈ యొక్క దయ ఇవన్నీ మన పైన ఉండబట్టే ఈరోజు మనం ఎలా తిరుగుతున్నా, దేవునికి సమీపంగా ఉన్నా, దేవునికి దూరంగా ఉన్నా, దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం చేసినా, దేవుని పట్టించుకోకపోయినా, దేవుని సహవాసంలో లేకపోయినా, ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆ కరుణను మన పైన చూపుతూ ఉంది. ఆ కరుణ, ఇంగ్లీష్లో దయకి కరుణకి ఒకటే పదాన్ని వాడాడు, మెర్సీ అని వాడాడు. గాడ్స్ మెర్సీ. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ. కరుణ అంటే అర్థం ఏంటో తెలుసా? దయ అంటే అర్థం తెలుసా? మా మీద కొంచెం దయ చూపురా. ఏ సందర్భాల్లో వాడతాం? కరుణ అంటే అది మీద కొంచెం కనికరం చూపించవచ్చు కదా అని అంటూ ఉంటాం. ఎటువంటి సందర్భాలు అంటాం మనం? ఏ సహాయము లేని స్థితిలో. ఇందాక ఆరాధనలో చెప్పబడింది, హాగరు గెంటి వేయబడింది. ఎక్కడ గెంటి వేయబడింది? అరణ్యంలో గెంటి వేయబడింది. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నీ సంతానాన్ని విస్తరిస్తానన్నాడు, కాబట్టి నీ దేశాన్ని, నీ పితరుల దేశాన్ని, నీ తల్లిదండ్రులు వీరందరూ విడిచిపెట్టి నువ్వు ప్రయాణమయ్యావు అన్నాడు. అబ్రహాం ప్రయాణమైపోయాడు. కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు శారాలో ఒక అల్ప విశ్వాసం వచ్చింది. నీ దేవుడు అలాగే మాట్లాడతాడు, కానీ నువ్వు నా దాసితో నువ్వు పోయి నాకు బిడ్డనే కనివ్వు అన్నది. అబ్రహాం కూడా గుడ్డిగా ఏం చేశాడు? శారా మాటకి లోబడిపోయాడు. మొత్తం మీద వాళ్ళిద్దరికి, ఆగరికని అబ్రహాంకు ఒక కొడుకు పుట్టాడు, ఇష్మాయిల్ పుట్టాడు. ఇష్మాయిల్ పుట్టిన తర్వాత అంటే అబ్రహాం ఇష్మాయిల్ కూడా ప్రేమిత్వం మొదలెట్టాడంట. దేవునికి స్తోత్రం. శారాకి ఏమొచ్చిందంటే అసూయ వచ్చింది. అసూయ వచ్చి, ఇదిగో నేనేదో నా కుమారుడు కోసమని నిన్ను ఎన్నుకుంటే నువ్వు నాకే ఎసరు పెట్టేటట్టున్నాక పో అంది బయటికి. ఎక్కడందే? ఇంట్లో అందా? ఊర్లో అందా? ఎక్కడందే? ఎడారులు అంది, అరణ్యములు అన్నది అక్కడ. దేవునికి స్తోత్రం. అక్కడ ఎవరు లేరు. ఒక అబ్రహాము యొక్క పనివారు, అబ్రహాము యొక్క కుటుంబం, అబ్రహాము కలిగిన సంపద తప్ప ఆ ఎడారిలో ఎవరు లేరు. అటువంటి పరిస్థితులు గెంటేసింది బయటికి. హాగర్ అంట ఒక నీటి తిత్తిని పట్టుకుని, చిన్నపిల్లాన్ని పట్టుకుని వెళుతూ ఉందంటే ఎడారిలో. వెళుతూ ఆ నీటి తిత్తి నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఆ ఎండ వేడికి తట్టుకోలేక ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉందంట. ఎవరైనా సహాయం చేసేవారు ఉంటారా? ఎడారిలో అక్కడ ఎవరు లేని పరిస్థితుల్లో ఒక అబ్రహాము కుటుంబము, అబ్రహాము దాసులు తప్పితే ఎవరు లేని పరిస్థితుల్లో ఆ మొక్కదే ఎండలో ఎడారిలో చిన్న బిడ్డతో కూర్చుని ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేసేవారు ఉంటారా? కానీ అక్కడ ఏం పని చేసిందో తెలుసా? దేవుని కరుణ అక్కడ పని చేసింది. అక్కడ దేవునికి స్తోత్రం. ఎవరు చూడట్లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు, ఎవరో ఆదరించట్లేదు. అయ్యో నా పరిస్థితి అంత అయిపోయింది, నాకు సహాయం చేసేవాళ్ళు లేరే, నా బ్రతికింతే, నేను నా బిడ్డ చనిపోవడమే అని ఒక నిస్పృహ, నిరాశలోకి వెళ్ళిపోయింది ఆమె. అటువంటి సమయంలో దేవుని దూత వచ్చింది, ఎడారిలో నీటి బొగ్గను సృష్టించిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే దేవుని దయ అక్కడ, అదే దేవుని కరుణ అక్కడ, అదే దేవుని వాత్సల్యత అక్కడ చూపబడింది. కాబట్టి ఆ నీటి బొగ్గ ద్వారానంట నీరు ఉబుగుచుండగానంట ఆమె దాహార్తిని తీర్చుకుంది, తన బిడ్డని దాహార్తిని తీర్చిందంట అక్కడ. దేవునికి స్తోత్రం. అక్కడే దేవుని చేత వాగ్దానము కూడా పొందుకుంది అక్కడ. అది కరుణ అంటే. అది కరుణ అంటే మన ఎదుట అడ్డుగోడలు, మన ఎదుట ఏ మార్గము కూడా లేదు, అన్ని మార్గాలు మూసివేయబడ్డాయి. మా ఎదుట సహాయం చేసేవారే లేరు, నమ్ముకున్న వారందరూ మోసం చేశారు. ఏమి కనబడిన స్థితిలో, ఏమి మనకు కనిపించిన స్థితిలో దేవుడు మన పైన చూపే కనికరం ఏం చేస్తుందంటే మన మార్గాల్ని సరళం చేస్తుంది. ఆమేన్. అదే కరుణ అంటే. అదే కరుణ అంటే. అబ్రహాము జీవితంలో కూడా ఇస్సాకును బలి అన్నాడు. ఇస్సాకును బలి అన్న తర్వాత మొరియా కొండ మీదకి తీసుకెళ్తున్నాడు. ఏమీ లేదు అక్కడ. బలి అర్పణ ఒకటే, అది కూడా తన సొంత కుమారుణ్ణి
గారాబంగా ప్రేమించినటువంటి కుమారుని బలివ్వడమే. కానీ అక్కడ ఏం పని చేసిందో తెలుసా? కరుణ పని చేసిందంట అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుని కరుణ వెంటనే ఆపో అని బలి అర్పణ ఆపి, ఇస్సాకు బలి అర్పణని వెంటనే పొదల్లో చూడగానే పొట్టేలు అక్కడ కనపడుతూ ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన దేవుడు తగు సమయములో మన పైన కరుణ చూపేటువంటి దేవుడు. ఆమేన్. దేవుని వాక్యం అంటది, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఏం చేస్తాం తెలుసా? పొద్దున్న లేస్తే ఎవరు తోడొస్తారో, ఎవరు సహాయం చేస్తారో, ఎవరితో చెప్పుకోవాలి, ఇదే మనము. వాక్యం తెలుసు, వాక్యం తెలిసినా సరే మనం ఏం చేస్తాం తెలుసా? పొద్దున్నే లేచి పొద్దున్న ఎవరిని మనం అడగాలి, ఎవరు మనకు తోడు రావాలి, ఎవరిని మనం తోడుగా తీసుకెళ్ళాలి, ఎవరు సహాయం చేస్తారు. కానీ అక్కడ హాగరు ఈ ఎడారిలో ఎవరిని అడగల. హాగరు ఎడారిలో కూర్చుని కన్నీటితో రోధిస్తుంది అక్కడ. అయ్యో, నా యజమానుడు నన్ను బయటికి గెంటేశారే, యజమానురాలు బయటికి గెంటేసిందే, నాకెవరు దిక్కు, నాకెవరు తోడు? అరే, నేను చింటి బిడ్డతో ఈ ఎడారిలో ఎటు తోచని స్థితిలో, ఏ మార్గము కనబడిన స్థితిలో ఒంటరిగా ఉన్నానే అని రోధిస్తూ ఉంది. అదే సమయంలో దేవుని కరుణ వాత్సల్యత ఆమె పైన చూపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నీటి మొగ్గను సృష్టించాడు, వాగ్దానం ఇచ్చాడు, నీ సంతతిని కూడా నేను విస్తరింపచేస్తాను. ఆమేన్. అంతకుముందు ఆశ ఉందా ఆమెకి? గెంట వేయబడినప్పుడు ఆశ ఉందా? ఒకవేళ అటువంటి నిరుత్సాహ స్థితిలో, ఒకవేళ అటువంటి ఏ సహాయము లేనటువంటి స్థితిలో, ఏ మార్గము కనిపించిన స్థితిలో ఈరోజు మనముంటే, ఈరోజు దేవుడు మన పైన అటువంటి కరుణ వాత్సల్యతను చూపబోతున్నాడు. చూడండి, దావీదు భక్తుడు ఇంకేమంటే చూడండి, 86వ సంకీర్తన 5వ వచనం. ఇక్కడ అంటున్నాడు కదా, ప్రభువా నువ్వు ఎటువంటి వాడు అంటే దయాళుడవో, దయ కలిగిన వాడవు అని అర్థం. అక్కడ ఎటువంటి వాడు అంటే మన దేవుడు దయ కలిగిన వాడంట. దేవునికి స్తోత్రం. దయ చూపవని ఎప్పుడు అడుగుతాను చెప్పండి? ఎవరిని అడుగుతాను చెప్పండి? మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, మనము ఏమి కూడా పొందుకోలేకుండా ఉన్న స్థితిలో నా యందు దయ చూపవా. ఎబ్రీ పత్రికలు అంటాడు, మనం చేసే ప్రార్థన అంట యాచన చేయాలంట, యాచకత్వం చేయాలంట. యాచకత్వం అంటే ఒక ఆకలితో కడుపు కాలిపోయి వారం రోజులుగా తిండి తిప్పలు లేనోడు 2 ముద్దల కోసం అభ్యర్థిస్తాడే, అది ఎలా ఉంటుందంటారా బాధ? ఆ మొర ఎక్కడి నుంచి వస్తుంది? తన కడుపు మంటతో ఏమీ తినలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత పో అన్నా సరే, అమ్మా ఒక్క ముద్ద, కడుపు తట్టుకోలేకపోతున్నాను, కడుపు అంతా మిలడిపోతుందమ్మా, తిండి లేదమ్మా, ఒక్క ముద్దంటే పెట్టమ్మా, రాత్రిదైనా పర్వాలేదమ్మా అంటే ఏ స్థితిలో అడుగుతాడు? ఒక్కసారి ఆలోచించేయండి. మన బిడ్డలు కూడా అడగరు అలాగా. దీన స్థితి, బెగ్గింగ్, అడుక్కోవడం, దేవుని దగ్గర మనం అలాగ అడగాలంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అంత కఠినాత్ముడు అండి, అంత కఠినాత్ముడు అని కాదు, ఆయన సహాయాన్ని కోరతమ లేదని చూస్తాడంట ఆయన. ఆమేన్. ఆయన మనం వినడానికంటే ఆయన చెవులో మందం కాలేదంట ఆయన. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రభువా నీవు దయ కలిగిన వాడవో. చూడండి ఇంకేమన్నాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు. మన ప్రభువా క్షమించంటే ఇమ్మీడియట్ గా క్షమిస్తాడంట. ప్రభువా క్షమించనుకో, నువ్వు ఎందుకు చేసావు చెప్పు, అప్పుడు క్షమిస్తాననే దేవుడు కాదంట ఆయన. హల్లెలూయా. ఆయన మనసు మార్చుకునే దేవుడు కాదంట ఆయన. అరే నువ్వు నన్ను అడగలేదు కాబట్టి నేను చేయను అనే దేవుడు కాదంట ఆయన. ఆయన దయ కలిగిన వాడు. 2, మనం ఎప్పుడు క్షమించంటామో వెంటనే క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. తర్వాత నీకు మొర్రపెట్టు వారందరి ఎడలా కృపాతిశయము గలవాడంట ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి ఎందరైతే మొర్ర పెడతారో, ఆయన ఎందరైతే మొర పెడతారో, ఎందరైతే విజ్ఞాపన చేస్తారో, ఎందరైతే యాచకత్వం చేస్తారో, ఎందరైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారో, ఎందరైతే దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటారో
వారి ఎడలంట కృప అతిశయము కలవాడంట ఆయన. అటువంటి దేవుణ్ణి మనం ఎలా చూస్తున్నాం తెలుసా? నువ్వు గోడ మీద ఉండి మేము ఇక్కడ ఉంటాం, నీ అవసరం మాకేం లేదో, మా కష్టం మేము పడతాం, మా శ్రమ మేము పడతాం, మాకు మేము తెచ్చుకుంటాం, ఆదివారం ఒక రోజు వచ్చి కూర్చుంటాం. ప్రభువా, మన దేవుడు మనం ఎప్పుడు అడుగుతామని చూస్తాడంట, మన దేవుడు ఎప్పుడు మొర్ర పెడతామని చూస్తాడంట, మన దేవుడు మనల్ని ఎప్పుడు క్షమించాలని చూస్తూ ఉంటాడంట, మన దేవుడు మన ఎడల దయ చూపాలని కోరుకుంటూ ఉంటాడంట. అటువంటి దేవుణ్ణి ఎవరు రుచి చూస్తున్నారంటే దావీదు భక్తుడు రుచి చూచి అంటున్నాడు, ప్రభువా నువ్వు దయగలిగిన వాడవు, నువ్వు క్షమించే దేవుడవు, కృప చూపేటువంటి దేవుడవు. అది దావీదు అనుభవపూర్వకంగా చెబుతున్నాడు. 52వ సంకీర్తనలో నిత్యమైన కృపలో నమ్మిక కలిగి ఉంటాడంట ఆయన. దేవునికి స్తోత్రం. నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, ఎందుకంటే నా దేవుడు నన్ను సజీవులుగా ఉంచిన దేవుడు. నా దేవుడు ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పని దేవుడు. ఆ మాటను నేను ఖచ్చితంగా చేతబట్టుకుంటా. మనకులాగా మాట మార్చే దేవుడు కాదు. దావీదు భక్తుడు కృప గురించి, కనికరమును గురించి, కరుణ గురించి, వాత్సల్యం గురించి మాట్లాడాలంటే దావీదు కంటే ఎక్కువగా ఎవరు మాట్లాడలేరు. ఎందుకంటే దేవుని కృపను అంతగా చూచినటువంటి వ్యక్తి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభువా నీవు దయాళుడవో, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీ మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవో. దేవునికి స్తోత్రం. ఇదే దావీదు జీవితంలో ఆ కరుణ ఎలా పనిచేస్తుందో చెప్పమంటారా? దావీదుని సౌలు తరుగుతూ ఉన్నాడు. సౌలు తరుగుతున్నప్పుడు అనేక సమయాల్లో దేవుడు దావీదుని రక్షిస్తూ వచ్చాడు. అనేక సమయాల్లో సౌలును రక్షిస్తూ ఆఖరికి సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజుగా నిలబెట్టబడ్డాడు. ఇజ్రాయేలీలకు 2వ రాజుగా నిలబెట్టబడిన తర్వాత అతడు ఒక తప్పిదాన్ని చేశాడు. ఆ యొక్క అంతఃపురంలో ఉండి ఒక స్త్రీని చూచిన తర్వాత స్త్రీని మోహించి తన భర్తను చంపి ఆమెను వివాహం చేసుకుని ఆమె ద్వారా ఒక బిడ్డని కని ఇవన్నీ చేశాడే. ఇవన్నీ చేసిన తర్వాత నాతాను ప్రవక్త చేత హెచ్చరింపబడ్డాడు. నాతాను ప్రవక్త చేత ఎప్పుడైతే హెచ్చరించబడ్డాడో 2వ సమూయేలు గ్రంథం 11-12 అధ్యాయం తర్వాత చదవండి. దావీదు చేస్తున్న ప్రార్థనను చూడండి. 51వ సంకీర్తన 1వ వచనం గాని చూడండి. ఏమంటున్నాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుమో. దేవుని యొక్క కరుణను కోరుకుంటున్నాడు అక్కడ. అంటే దావీదు చేసినటువంటి తప్పిదానికి శిక్ష ఉందంటారా? దావీదుని శిక్షించడానికి ఎవరికైనా అధికారం ఉందంటారా అక్కడ? ఎందుకంటే రాజును శిక్షించడానికి అక్కడ ప్రజలకు ఎవరికే అధికారం లేదు. కానీ ఒకే ఒక ఆయనకు ఉంది. ఎవరికో తెలుసా? ఆ దావీదుని రాజుగా స్థిరపరిచి నిలబెట్టి అభిషేకించినటువంటి ఒక్క దేవుడికి మాత్రమే ఆ అర్హత ఉంది. అందుకని దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభు దగ్గర పాదాల దగ్గర పడ్డాడంట. అంటున్నాడంట, దేవా నీ కృప చెప్పున, నీ కృప ఉందే, నాకు అర్హత లేదు, నేను చేసినటువంటి పాపాన్ని బట్టి నాకు శిక్షే, నేను చేసినటువంటి పాపాన్ని బట్టి నాకు మరణమే, కానీ నీ కృప ఉందే, నీ కృప ద్వారా నాకు కరుణ చూపించు నా ఎడల, నీ కృప చేత నా పైన కరుణ చూపించు, నీ వాత్సల్య బాహుళ్యం చెప్పున నా అతిక్రమలన్నిటిని తుడిచివేయి. నీ వాత్సల్యత ఉంది, నీ వాత్సల్య బాహుళ్యం చెప్పున నేను ఏ తప్పిదాలనైతే చేశానో, ఏ తప్పుడు ఆలోచనలు అయితే చేశానో, ఏ తప్పుడు క్రియలైతే చేశానో, ఏ హత్య అయితే చేశానో, ఏ పాపం అయితే చేశానో, నీకు విరోధంగా ఏదైతే నేను నడుచుకున్నానో, నిన్ను దుఃఖించే స్థితి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తుడిచివేయి అని అడుగుతున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు దావీదు. దావీదుకి అధికారం లేదు. అభిషేకించబడి, జాతికి వినాలి, బాప్తిసం తీసుకుని క్రీస్తు రక్తములో కడగబడి కూడా మనం వెనుక తెట్టి తిరిగి పాపం చేస్తున్నామంటే దావీదు చేసినటువంటి ఘోరమైన పాపం ఉంది, దానితో సమానమే. దేవుని సన్నిధిని పరిశుద్ధంగా ఆచరించాలని, పరిశుద్ధ ఆదివారంలో ఖచ్చితంగా దాన్ని విశ్రాంతి దినముగా పాటించాలని దేవుని ఆజ్ఞలో, ప్రధానమైన ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా చెబుతంటే దాన్ని ధిక్కరించడం కూడా ఇటువంటి ఘోరమైన తప్పిదమే. ఇంతకుముందు చూపించాను, పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే అది పాపము. దాని ద్వారా వచ్చేటువంటి శిక్ష ఏంటంటే మరణము.
వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉంటేనే పాపం కాదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసినా పాపమే, మరణమే దాని శిక్షా విధి. దావీదు కోరుతున్నాడు, ప్రభువా ఇదిగో నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చేత నా యొక్క అతిక్రమాలన్నిటినీ తుడిచివేయి. చూడండి ఇంకేమంటున్నాడు 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవునికి స్తోత్రం. పాపాన్ని ఒప్పుకున్నాడు, అక్కడ పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకుని మరలా అంటున్నాడు, చూడు నా యందు శుద్ధ హృదయము కలగచేయి. అప్పుడు వరకు ఏముంది హృదయంలో? పాపపు ఆలోచనలు ఉన్నాయి. అప్పటి వరకు ఏముంది? ఏ విధంగా పాపం చేద్దామని ఆలోచన కలిగి ఉన్నాడు. యుద్ధం జరుగుతుంది, యుద్ధంలోకి వెళ్ళాల్సినటువంటి రాజు ఏం చేస్తున్నాడంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళాల్సి ఏంటంటే అభిషేకించబడి ఇజ్రాయేల్ ప్రజలు, దేవునికి ఇష్టమైన ప్రజలకి రాజుగా ఎన్నిక చేయబడినటువంటి రాజు తనకిష్టమైన ఆమెతో పాపం చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అక్కడతో ఆగలే. ఆ పాపం ఎక్కడ ప్రేరేపిస్తుందంటే యుద్ధంలో పోరాడుతున్నటువంటి తన భర్తను ఆ యుద్ధం నుండి వెనక్కి లాగింది. అక్కడతో ఆగలే. తన యొక్క భర్తను ప్రేరేపించడానికి, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, దాన్ని మ్యానిపులేట్ చేయడానికి దావీదు ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఆఖరికి అతను దాన్ని కాదనుకుని మరలా యుద్ధంలోకి వెళ్తే రాజు ఆజ్ఞనిచ్చి సైన్యాధికారికి ఇచ్చి యుద్ధంలో ముందు పెట్టి అతను చచ్చేటట్టుగా చేయన్నాడు. ఎన్ని పాపాలు చూడండి. ఆఖరికి ఆ వ్యక్తిని చనిపోయిన తర్వాత ఆమెను తీసుకుని తన రాజనగర్లో పెట్టుకుని కుమారుని కని తన భార్యగా తను నిలబెట్టుకున్నాడు. ఇదంతా కూడా దేవునికి అంగీకారమా? దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పని అది. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పని వలన శిక్ష పొందడమే కాదు, తను ఏం కోరుకుంటున్నాడంటే తను చేసిన పాపాన్ని, ప్రభా ఇదిగో నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను పాపం చేశానే, ఇచ్చినటువంటి పనికి, నువ్వు ఇచ్చినటువంటి అభిషేకానికి అట్టిగా కాకుండా నా సొంత ప్రయత్నాలతో నేను తప్పు చేశానే, పాపాన్ని కూడగట్టుకున్నానే, నన్ను క్షమించని దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. అంతేకాదు ఈ హృదయాన్ని ఏం చేయమంటున్నాడు? శుద్ధపరచు. దేవా నా యందు శుద్ధ హృదయమును కలిగజే. ఇప్పుడు వరకు ఉన్న ఆలోచనలు, ఎప్పటి వరకు ఉన్నటువంటి పాపము, ఎప్పటి వరకు ఉన్నటువంటి పాప తలంపులు, ఎప్పటి వరకు ఉన్నటువంటి నీకు వ్యతిరేకమైన ఆలోచనలన్నిటినీ తీసివేసి నా హృదయాన్ని శుద్ధిపరచు. 2 ఏమంటున్నాడు చూడండి, నా అంతరంగంలోనున్న స్థిరమైన మనస్సును. ఈ మనస్సుకి ఏం లేదంటే అక్కడ దావీదుకి స్థిరమైన మనసు లేక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించేటప్పుడు వరకు. అందుకని అంటున్నాడు, స్థిరమైన మనస్సును కలగజేసి నూతనముగా పుట్టించు నాకు. దావీదు అలా మొరపెట్టాడు కాబట్టి, దావీదు దేవుని సన్నిధిలో అలా గోజాడాడు కాబట్టి దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క వాత్సల్యం ఏం చేసిందో తెలుసా? దేవుని దావీదుని మరలా రాజుగా నిలబెట్టి ఇజ్రాయేలులకు గొప్ప రాజుగా, మహారాజుగా దావీదుని దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన వాడే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడే, దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలతో పాపం చేసిన వాడే తన పశ్చాత్తాప పడ్డాడు కాబట్టి ఈరోజు ఎక్కడ నిలబడ్డాడో తెలుసా? మరలా తన స్థితిలో దేవుడు తనని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుని కరుణ మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. మనం చూస్తున్నాం ఇజ్రాయేలు ప్రయాణంలో ఐగుప్తు దేశం నుండి వారి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు కదా, చూడండి నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. దేవుడేమో తన ఇష్టమైన ప్రజలకు ఎన్నుకున్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. 400 సంవత్సరాల బానిసలుగా ఉన్నారు, నా ప్రజలు కష్టపడుతున్నారు, నా ప్రజలు హింసించబడుతున్నారు, నా ప్రజలు చంపబడుతున్నారు, నా ప్రజలు బానిసలుగానే బ్రతుకుతున్నారు. నేనైతే వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటున్నాను. కాబట్టి నా ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నానంటే అక్కడి నుండి విడిపించి వారిని గొప్ప చేయాలనుకుంటున్నాను అనేది దేవుని ఆలోచన. ఈ ఇజ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే చక్కగా మేము వండుకునే వాళ్ళం, చక్కగా పొయ్యికాడు వేడి తక్కువగానే మేము తినేసి వాళ్ళం, అక్కడే చంపేచ్చు కదా మమ్మల్ని మీ దేవుడు, ఇక్కడ తీసుకొచ్చి ఎరణిలో మమ్మల్ని చంపాలా?
దేవుడేమో వారిని విడిపించి బానిసలుగా కాదు ఉన్నతమైన వారిగా ఉండి వారిని గొప్ప చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటే, వీరు ఆలోచన అనుకుంటున్నారో మమ్మల్ని కష్టాలు పెడతానికి ఇక్కడ తీసుకురావాలా అని అనుకుంటున్నారు. మనం కూడా అదే. తను ప్రేమించి తన కోసం తన కుమారుని పంపించి తన స్వరక్తము చేత మనల్ని విడిపించి, ఆయన తన స్వరక్తము తన ప్రాణమును అర్పించి మనల్ని కొనుక్కుని మనల్ని గొప్ప చేయాలని అనుకుంటుంటే, మనమేమనుకుంటున్నాం తెలుసా? కుటుంబాలను విడిచిపెట్టేసి, తల్లిదండ్రులు విడిచిపెట్టేసి, భార్య బిడ్డలు విడిచిపెట్టేసి మనం ఎక్కడికో వెళ్ళిపోయి బానిస బ్రతికే బతకాలని అనుకుంటున్నాం, బానిసలుగానే జీవించాలనుకుంటున్నాం. కారణం ఏంటంటే వాళ్ళు కూడా లోక సంపదను బట్టి లోకాశల మీదే వారు మొగ్గు చూపారు, కానీ దేవుని చిత్తానికి లోబడలేదు ఇజ్రాయేల్ ప్రజలు. దేవుని ప్రేమను రుచి చూడలేకపోయారు, దేవుడు చేసే అద్భుతాలు రుచి చూడలేకపోయారు, దేవుడు గొప్పతనాన్ని ఎరగలేకపోయారు. కానీ ఆయన కరుణ, ఆయన వాత్సల్యత వారు ఎంత దూషించినా, ఎంత చేసినా, ఎంత అవమానపరిచినా, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా ఆ కృప అంట ఆ ఇజ్రాయేల్ ప్రజలను విడిచిపోలేదంట. దేవునికి స్తోత్రం. మనలో కూడా చాలా మంది ప్రతిరోజు కూడా దేవుని ఎందుకు నాకు బ్రతుకు, ఎందుకు నా బ్రతికలగించా, నన్ను ఎందుకు ఇంట్లో పుట్టించావు. చాలా మంది పిల్లలు అనుకుంటూ ఉంటారు, మా ఫ్యామిలీ పరిస్థితిలో దేవుడు నన్ను ఎందుకు ఇంట్లో పుట్టించాడో తెలియదండి. ఆ ఇంట్లో ఉండుంటే ఈ ఇంటిని నీ ద్వారా దేవుడు గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను అక్కడ నిలవబెట్టాడంటే యాకోబు సంతతిలో యోసేపు ఉండబట్టే యోసేపుకి కుటుంబమైన యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడి, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవా, యాకోబు దేవుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. యోసేపు ద్వారా యాకోబు కుటుంబాన్ని అంతటికి గౌరవం పెరిగింది. యోసేపు ద్వారా యాకోబు కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడింది. ఈరోజు నిన్ను బట్టే నీ కుటుంబము దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్. కారణం ఆయన ప్రేమ, ఆయన కరుణ, వాత్సల్యాలే. మనం అనుకోవచ్చు ఎందుకు వచ్చింది నా బ్రతుకు. ఆ బ్రతుకు నీది కాదు, ఆ బ్రతుకు నిన్ను సృష్టించుకున్న దేవుడిది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వీళ్ళు దేవుని దూషిస్తున్నారు, దేవుని అవమానపరుస్తున్నారు. చూడండి, దేవుడు ఎప్పుడైతే వారు ఆ విధంగా దేవుణ్ణి అవమానపరుస్తూ అవమానకరంగా మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, దేవుడు వారికి ఇచ్చిన సమాధానం 12వ వచనంలో చూడండి. వీళ్ళు ఎప్పుడైతే సణుక్కుంటున్నారు, వీళ్ళు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, దేవుడు ఉగ్రత వారికి మీద రావాలంటే పెద్ద సమయమో పట్టదో. కానీ దేవుని యొక్క కరుణ ఏం చేసిందో తెలుసా? వారి ఆశను తీరుస్తుందంట. అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, ఇదిగో సాయంకాలం వచ్చేసరికి వాళ్ళు మాంసం తింటారు, ఉదయం వచ్చేసరికి వాళ్ళు ఆహారం చేత తృప్తి పొందుతారంట. దేవునికి స్తోత్రం. తృప్తి పొందుతారు. తృప్తి పొందడం అంటే అమ్మయ్యా తృప్తిగా తిన్నాను, అది తృప్తి అంటే. చక్కగా దేవుడు 3 పూటలు మనకి పోషిస్తున్నాడు కదా, ఇంకా మన ఆశ ఏంటి? ఇంకా సంపాదించాలి. ఈ 3 పూటలు కాదు, ఒక్క పూట తినడానికి లేని జనాభా కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక్క పూట కూడా గడవక కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆఫ్రికా కంట్రీస్లో, యుగాండా, నైజీరియా, ఇథియోపియా ఇటువంటి దేశాల్లో ఆహారం లేక మట్టిలో నీళ్లు కలుపుకుని బంకమట్టికని చేసుకుని ఆ మట్టిని తింటున్నారు. తినటానికి తిండి లేనటువంటి దేశాలు, తినటానికి తిండి లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడున్న ప్రజలంట తృప్తిగా తింటున్నారంట. తృప్తిగా తింటున్నా సరే వారు అనుకుంటున్నారంట, ఇంకా అది కదువుకుంది, ఇది కదువుకుంది, అరే అది లేదు, ఇది లేదు. ఏ చాడీలు అక్కడ వాళ్ళు. అయ్యే సనుగుడు. మనము కూడా 3 పూటలు దేవుడు మనల్ని మప్యంగా పెడుతున్నా సరే, అబ్బబ్బా ఇది సరిపోదండి, ఇంకేం కావాలి, ఇంకా ఉన్నతంగా కావాలి. దేవుడు తన ప్రజల పైన చూపించిన కరుణ ఈరోజు మన పైన కూడా కరుణ చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన మన పైన కూడా జాలిపడి, ఏదేమైనా నా గొప్పతనాన్ని, నా యొక్క ఉన్నత స్థితిని వీరు తెలుసుకుంటారు, నేనే నిజమైన దేవుడు అని ఎరుగుతారని దేవుడు నిరీక్షిస్తున్నాడు. కాబట్టి చూడండి ఎక్కడ అంటాడంటే, యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు.
యెహోవా న్యాయము తీర్పు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ కూడా ధన్యులు. మనం ఎంత దేవుడు మేలులు చేసినా, ఇన్ని ఉపకారాలు చేసినా, ఎంతగా మనకు సమృద్ధిని ఇస్తున్నా, మనం ఇంకేమనుకున్నాం తెలుసా? ముందు పనికి వెళ్దాం, ముందు సంపాదించుకుందాం. దేవుని సన్నిధి ఉంటే తర్వాత దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తున్నాం, దేవుని సహవాసాన్ని అలక్ష్యం చేస్తున్నాం. ఖాళీ లేదండి ప్రార్థన చేయడానికి, ఖాళీ లేదండి మనం దేవుని వాక్యాన్ని చదవడానికి, ఖాళీ లేదండి దేవుని మహిమపరచడానికి. దేవుడంట మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేస్తున్నాడంట. ఆయన ఇప్పటికిప్పుడు వచ్చి మనకు తీర్పు తీర్చాలంటే పెద్ద కష్టం కాదు. కానీ దేవుని గొప్పతనాన్ని మనం ఎరుగుతామేమోనని దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట. రెండు, మనకు కరుణించవాలని, మనం కరుణించడం కొరకు ఆయన నిలబడి ఉన్నాడంట. ఆయన్ని తీర్పు తీర్చాలంటే ఇప్పటికిప్పుడు తీర్పు తీర్చగలడు ఆయన. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో అదే అయింది. 40 రోజుల్లో దేవుడు తీర్పు తీర్చాలంటే పెద్ద కష్టం కాదు. కానీ వారిని ఎలా నడిపించాడు తెలుసా? దేవుని గొప్పతనాన్ని వారు తెలుసుకోవాలని, దేవుని శక్తిని, దేవుని మహత్యాన్ని వారు తెలుసుకోవాలని 40 సంవత్సరాలు వారిని తిప్పుతూ ఉన్నాడు దేవుడు. ఈరోజు మనల్ని బట్టి కూడా అదే. దేవుడు కృప చూపుతున్నాడు, దేవుడు కరుణ చూపుతున్నాడు, దేవుడు తన వాత్సల్యం మన పైన ఉంచి బట్టే మనం ఇన్నిసార్లు దేవుని వ్యతిరేకించినా, ఇన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఇన్నిసార్లు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నా ఆయన నిలబడి మన పైన కరుణ చూపుతున్నాడు, నిలబడి కరుణ చూపుతున్నాడు. కాబట్టి మనకేమైపోయిందంటే అలసైపోయింది దేవుడు అంటే. ఇమ్మీడియట్ గా తీర్పు తీర్చాలంటే దేవుడు తీర్చేవాడే, కానీ ఆయన ప్రేమ మన పైన, ఆయనకున్న ప్రేమ మనల్ని ఈ విధంగా నిలబెడుతుంది అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. వారి కృప, వారి పైన కరుణి వారిని ఆ విధంగా రక్షించడానికి కారణమైనది. దేవునికి స్తోత్రం. మనం పౌలు జీవితంలో కూడా కరుణను చూడగలం. పౌలు జీవితంలో సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు, క్రీస్తు నమ్మిన వారు అనే వారిని చంపుతూ ఉండేవాడు. అప్పుడు ఉన్నటువంటి అపోస్తులతో కూడా ఉన్నటువంటి స్టెఫన్ను బట్టి చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము. స్టెఫను మరణములో పౌలు కూడా ఒక పాత్రధారుడే. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 59వ వచనం కాడి నుంచి చూద్దాం. ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఏ సౌలైనా? పౌలుగా మార్చబడినటువంటి సౌలు దగ్గరుండగానే స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపించాడు అక్కడ. కారణం ఏంటంటే స్టెఫను యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేస్తున్నాడు అక్కడ రోమా పట్టణంలో. ఆ పట్టణంలో రోమా క్రీస్తు ప్రభుని పరిచయం చేసినందుకు ఇదే సౌలు, పౌలు అనబడినటువంటి సౌలు అతన్ని రాళ్లతో కొట్టి చంపించాడు. 8వ అధ్యాయం 1 నుంచి. ఏం చేస్తున్నాడు ఇక్కడ సౌలు? పౌలు అనబడిన సౌలు క్రీస్తును వెంబడిస్తున్న వారిని, క్రీస్తును విశ్వసిస్తున్న వారిని, క్రీస్తు సంఘం ఉన్న వారిని ఏం చేస్తున్నాడంటే ఇంటింటికి వెళ్ళిపోయి వాళ్ళు ప్రార్థన చేస్తున్నా, వారి దగ్గర దేవుని మాటలు ఉన్నా వారిని తీసుకురావడం అంట, చెరసాల్లో వేయడం అంట, వారిని చంపడం అంట, సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు అక్కడ. అటువంటి వాడి పైన, సౌలు పైన దేవుని కరుణ ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పిపోలే. అటువంటి వ్యక్తిని పైన కూడా దేవుడు కరుణను చూపాడు. అటువంటి క్రూరుడి పైన, అటువంటి సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్న వాడి పైన కూడా దేవుని కరుణ విస్తారంగా కుమ్మరించబడింది. చూడండి, తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క దమస్కు పట్టణం గుండా వెళుతున్నాడో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షతతో తను ఏం పోయాడంటే కళ్ళు మందగించబడ్డాడు, చూపు కనపడతలేదు, గురుడివాడిగా మారిపోయాడు. ఆ వెలుగును చూచి తట్టుకోలేక అడుగుతున్నాడు. చూడండి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువా నీవెవడవని అతను అడిగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడంట. దేవునికి స్తోత్రం. అంత క్రూరంగా క్రీస్తును వెంబడిస్తున్న వారిని హింసించినటువంటి సౌలు పైన
దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ, వాత్సల్యాలు అమితంగా ఉన్నాయి అక్కడ. అటువంటి వ్యక్తికి క్రీస్తు ప్రభు ప్రత్యక్షత దొరికిన తర్వాత ఎలా మార్చబడ్డాడో తెలుసా? అననీయ దగ్గరికి వెళ్తాడు. అననీయ ప్రార్థన చేయగానే కంట్రి పొరలు రాలిపోతాయి. అతడు మారు మనసు పొందుతాడు, రక్షింపడతాడు. సౌలు పౌలుగా మార్చబడతాడు. మార్చబడిన తర్వాత ఆయన ఇచ్చిన సాక్ష్యం చూడండి. రోమపత్రికలో తను పరిచయం చేసుకుంటూ అంటాడు, మొదటి అధ్యాయము 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉండుటకు పిలవబడిన వాడను. ఆగండి ఒకసారి. అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు ఎవరికి దాసుడు? రోమా సామ్రాజ్యపు రాజుకి దాసుడుగా ఉన్నాడే. రోమా ప్రభుత్వానికి దాసుడుగా ఉండి క్రైస్తువులను హింసించినటువంటి సౌలు క్రీస్తు ప్రత్యక్ష దొరికిన తర్వాత అతడు ఎవరికి దాసుడిగా మార్చబడ్డాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుకి దాసుడిగా మార్చబడ్డాడు. ఆ కరుణ సౌలుని పౌలుగా మార్చింది రోజున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలును పౌలుగా మార్చింది ఆ కరుణ, ఆ దయ, ఆ ప్రేమ. క్రీస్తు ప్రేమ సౌలుని పౌలుగా మార్చబడి, పౌలు అంటున్నాడు కదా, నేను క్రీస్తు యేసు ప్రభు యొక్క దాసుడను, అపోస్తులుగా ఉండుటకు నేను పిలువబడిన వాడను. రోమా ప్రభుత్వం అంటే ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి నియంత పరిపాలన. అప్పుడు రోమా సామ్రాజ్యం, దానిలో ఒక సైన్యాధికారిగా ఉన్నటువంటి సౌలు క్రైస్తవులను హింసిస్తున్న తరుణంలో క్రీస్తు ప్రత్యక్ష దొరికిన తర్వాత అతడు ఏమైపోయాడు తెలుసా? దాన్ని వదిలిచిపెట్టి క్రీస్తు ప్రభుకి దాసుడిగా మారిపోయి అపోస్తులుగా ఈరోజు బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు ఉన్నాయని రాసినాయి. బైబిల్లో ఎవరికి లేని ధన్యత పౌలుకి ఇవ్వబడింది. 14 పత్రికలో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఎటువంటిదో తెలుసా? పౌలు అనేక సంఘాలు స్థాపించాడు. బైబిల్ చివరిలో ఉంటుంది పౌలు ప్రయాణం, మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం అని బైబిల్ చివరిలో పటాలు ఉంటాయి. ఎప్పుడైనా చూసారు లేదు? అది పౌలు అనేక సంఘాలు స్థాపించడమే కాదు, సంఘాలు బలపరచడం కోసం పత్రికలు రాశాడు పౌలు. సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు ఎలాగ ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు ఎలాగ ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాగ ఉండాలి, తన పత్రికల ద్వారా తెలియజేస్తాడు పౌలు. ఒకప్పుడు క్రీస్తును వెంబడించే వారిని ఇంట్లోకి వెళ్ళి స్త్రీలని, పురుషులని, పిల్లలని తేడా లేకుండా చంపేటువంటి సౌలు క్రీస్తు ప్రత్యక్ష ద్వారా, దేవుని కరుణ ద్వారా, దేవుని ప్రేమ ద్వారా పౌలుగా మార్చబడి ఈరోజు అనేక సంఘాలకి మార్గదర్శకుడిగా మార్చబడ్డాడు. కారణం దేవుని యొక్క కరుణ, ప్రేమ, వాత్సల్యతలను బట్టే. మనం ఇంకా చాలా మందిని చూడొచ్చు బైబిల్లో. వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీని తీసుకొస్తారు యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గర తీసుకొచ్చి అంటారు, శాస్త్రులు పరిశీలన అంటారు, ఇదిగో బోధకుడా, ఈమె వ్యభిచారము చేయుచుండగా మేము ఈమెని పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్రం చెబుతుంది, వ్యభిచారమందు పట్టబడిన వారిని ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపాల. యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. యేసయ్య ముందు నిలబెట్టారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం కానించి యేసయ్య ఇలా కూర్చున్నాడు. శాస్త్రులు పరిచయులు వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టారు. వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఈమె వ్యభిచారం చేయుచుండగా మేము పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్రం చెబుతుంది, వ్యభిచారం మందు పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలంటుంది కదా, నువ్వైతే ఏం చెప్తావు అని అడుగుతున్నారు వాళ్ళు. ప్రభు అంట నేల మీద వంగి ఏదో రాస్తున్నాడంట. మళ్ళా లేచాడంట ఆయన. వారు చాలా ఇబ్బంది పెడుతున్నారంట. నువ్వు సమాధానం చెప్పు, సమాధానం చెప్పు. కారణం ఏంటంటే ప్రభువును పట్టుకోవాలి, ప్రభువు మీద దోషారోపణ చేయాలి, ప్రభువుని శిక్ష గురికి చేయాలని వారి యొక్క ఆలోచన ప్రభు ఎరిగిన వాడిగా నేల మీద ఏదో రాస్తున్నాడంట. దానికి ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర పలకని దేంతో రాస్తాడంటే చేతి వ్రేలతో రాస్తాడు. అదే ధర్మశాస్త్రాన్ని ఇక్కడ చేతి వ్రేలతో రాస్తూ ఉన్నాడు ఆయన. రాస్తూ ఉన్నప్పుడు వీరు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన లేపి అంటున్నాడంట, లేచి మీలో పాపం చేయనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అన్నాడంట. దేవునికి స్తోత్రం. కారణం ఉంది అక్కడ. వ్యభిచారమందు పట్టబడిన వారిని తీసుకురావాలి. కానీ వారు ఏం చేశారంటే వ్యభిచారమందు పట్టబడిన ఆమెను మాత్రమే తీసుకొచ్చారు. అంటే ఒకరిని తప్పించి వారు కూడా తప్పుని చేశారు. అక్కడ మరల వంగి నేల మీద రాస్తున్నాడంట. అక్కడ ఎవ్వరు కూడా చూడండి 8వ అధ్యాయం
రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటకి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో అనేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంటే కట్టడే, లా, యాక్ట్. ఇది ఖచ్చితంగా అమలుపరచాలి. కానీ ప్రభు అంటున్నాడు, ఏరమ్మాళ్ళంటే ఎవరు లేరు ప్రభు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అన్న. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను కూడా నీకు శిక్ష విధించినావు, వెళ్ళు, ఇక ఎన్నటికి నువ్వు పాపము చేయకు. దేవునికి స్తోత్రం. ఆమె ఒక్క మాటతో సేద తీరుతుంది. అక్కడ ఏమంటాడంటే, అప్పటి వరకు ఆమెను ఎవరు కూడా అమ్మ అని పిలుచుంటారు. ఎందుకంటే ఆమె వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ. కానీ యేసయ్య అంటున్నాడు, అమ్మా, వారెక్కడా? ఆ అమ్మ అనే మాట ఆమెలో చాలా ప్రభావాన్ని చూపింది. ఆ అమ్మ అనే మాటలో దేవుని యొక్క ప్రేమను చూచింది. అమ్మ అనే మాట ద్వారా దేవుని యొక్క దయను చూచింది. అమ్మ అనే మాట ద్వారా దేవుడు తనపైన కలిగి ఉన్న జాలిని చూచింది. దేవుని యొక్క కరుణను చూచింది. అందుకని అంటుంది, ఎవరు లేరు ప్రభా, నేను ఒక్కదాన్నే ఉన్నానంటే నేను కూడా నీకు శిక్ష విధింపను. ఎందుకంటే ధర్మశాస్త్ర శిక్షా విధిని అనుభవించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆమె మీద ఉన్నటువంటి ఆ శిక్ష, ఆమె మీద ఉన్నటువంటి రాళ్లతో కొట్టి చంపాల్సినటువంటి శిక్షను ఈయన మీద వేసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంక ఈయన ఎందుకు శిక్షిస్తాడు? హల్లెలూయా. అదే రీతిలో మనము కూడా, వ్యభిచారం ఒక్కటే పాపము కాదు, మన ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా మనం చేసే ప్రతి పాపము, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడం ద్వారా, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయడం ద్వారా, దేవుని సహవాసంలోనికి రాకపోవడం ద్వారా ఎన్నో రకాలుగా మనం పాపం చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభు ఎందుకు శిక్ష ఇవ్వట్లేదంటే, మన శిక్షా విధినంతటిని కూడా ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. మన ప్రతి తప్పుకి కూడా మనకి ఏం గుర్తుకు రావాలి తెలుసా? నేను అక్కడ ఉండాలి కదా, నా కోసం వేసే ఉన్నాడు కదా అని గుర్తు రావాలి మనకి. మనం ఏం చేస్తున్నాం? పర్లేదు, ఎలాగెళ్ళినా పర్వాలేదు, పర్లేదు, ఏం మాట్లాడినా పర్లేదు, చర్చి మానేసినా పర్లేదు, చుట్టాలు వస్తే చర్చిలు మానేస్తాం, ఫంక్షన్లు వస్తే చర్చిలు మానేస్తాం, బాగోపోతే చర్చిలు మానేస్తాం. అమ్మా, బాగోపోతే హాస్పిటల్కి వెళ్తాం మానేస్తున్నారా? వైద్యులకు పరమ వైద్యుడు ప్రభువా అంటాం కదా మనమే. మరి పరమ వైద్య దగ్గరికి రావాలా, ఇంట్లో పడుకోవాలా? బలహీనతడు మానేసి ఫోన్ వస్తే ఫోన్ ఎత్తే మాట్లాడకుండా మానేస్తున్నారా? బలహీనతతో మానేసి భోజనం చేయడం మానేస్తున్నారా? మరి పరమ వైద్యుడి దగ్గరికి వస్తే బాగుపడతామా, బలహీన పడతామా? హల్లెలూయా. అక్కడ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దేవుని కనికరాన్ని పొందుకుంది. ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దేవుని ప్రేమ ద్వారా కనికరాన్ని పొందుకొని అక్కడ రక్షించబడింది. ఆమె అనేక మందికి గొప్ప సాక్షిగా నిలబడింది. సౌలు యొక్క కుమారుడు యోనాతాను, యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుంటూ వెళ్దాం. దావీదు అప్పటికి రాజు అయిపోయాడు. దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, తనకి ఎవరైతే ఉపకారాలు చేస్తారో, తను రాజు అవ్వక ముందు తన పడిన శ్రమలో కానీ, తన చిన్నతనం నుండి కానీ ఎవరైతే ఉపకారాలు చేశాడో వారందరినీ తలంచుకుంటున్నాడంట. వారందరి గురించి ఆలోచించుకుంటున్నాడంట. వారికి ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేస్తానా లేదని తలంచుకుంటున్నాడంట. యోనాతాను సౌలు యొక్క సొంత కుమారుడు. ఈ యోనాతాను దావీదికి మంచి స్నేహితుడు. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటామంటే, ఏంటిరా దావీదు యోనాతానులో విడిపోతలేదు అంటాం మేము. ఎందుకనంటే ఒకరి మనసులో భావాల్ని ఒకరు పంచుకునేవారు, ఒకరి కష్టాలను ఒకరు పంచుకునేవారు, ఒకరి ఆనందాలను ఒకరు పంచుకునేవారు. యోనాతాను, దావీదు. అయితే ఒక యుద్ధ సమయంలో యోనాతాను చనిపోతాడు, సౌలు చనిపోతాడు. దావీదు ఎంతగానో దుఃఖిస్తాడు, అరే నా స్నేహితుడు చనిపోయాడే అని. ఎందుకు దుఃఖిస్తాడంటే,
తన తండ్రి యోనాతాను యొక్క తండ్రి సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, యోనాతాను యొక్క తండ్రి సౌలు దావీదుని తరుగుతూ ఉన్నప్పుడు, యోనాతాను యొక్క తండ్రి సౌలు యోనాతానుని అరణ్య ప్రవేశం చేయించినప్పుడు యోనాతాను ఎంతగానో బాధపడతాడు. తనకి తోచినటువంటి సహాయాన్ని చేస్తూ ఉంటాడు. ఆలోచించండి, ఒక తండ్రికి శత్రువు కుమారుడికి ఏమవ్వాలి? శత్రువే అవ్వాలి. ఒక తండ్రి ఇష్టపడినటువంటి వ్యక్తిని కుమారుడు కూడా ఇష్టపడడు. ఆ ప్రపంచం మంది. కానీ అక్కడ సౌలు ద్వేషించినటువంటి వ్యక్తితో యోనాతాను ఏం చేస్తున్నాడంటే స్నేహం చేస్తున్నాడు. అది కూడా ప్రియమైన స్నేహం, ప్రాణ స్నేహం. యోనాతాను చనిపోయిన తర్వాత యోనాతానుకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఏమైపోయాడంటే తన పరిస్థితి దుర్భర పరిస్థితి అయిపోయింది. సౌలు ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజు. రాజు అంటే ఎలా ఉండాలో ఒకసారి చెప్పండి. రాజు యొక్క పేరు ప్రఖ్యాతులు ఎలాగుంటాయి, రాజు యొక్క సంపద ఎలాగుంటుంది, రాజు యొక్క ఆస్తిపాస్తులు ఎలాగుంటాయి, ఎటువంటి వైభవంగా ఉండాలా? రాజు చనిపోయాడు. రాజు కుమారుడైన యోనాతాను చనిపోయాడు. యోనాతాను పుట్టినటువంటి మెఫీబోషెతు తన పరిస్థితి ఏమైపోయిందంటే ఇక్కడ చదివాం కదా, దావీదు అంట చూడండి, యోనాతానును బట్టి, యోనాతాను నాకు చేసిన సహాయాన్ని బట్టి, యోనాతాను నా ప్రాణ స్నేహితుడి కాబట్టి నేను అతనికి ఉపకారము చేయుటకు ఎవరైనా కలడా అని దావీదు వారిని అడిగాడు. అడిగినప్పుడు సౌలు కుటుంబమునకు సేవకుడైన షీబా అనే ఒక వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తిని పిలుద్దాము, ఆ వ్యక్తిని పిలిస్తే ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో తెలుస్తుంది అని ఆ షీబా కౌరు పెట్టినప్పుడు ఆ షీబా వచ్చి దావీదు ఎదురున్నాడు. అడుగుతున్నాడు, నువ్వేనా షేబావు అంటే, అవును ప్రభా నేనే షేబాని అని అడగగానే, యోనాతాను యొక్క సౌలు కుటుంబంలో ఎవరైనా సంతతి ఉన్నారని అంటే అప్పుడు చెప్తున్నాడు, సౌలుకు పుట్టినటువంటి కుమారుడు యోనాతాను ఉన్నాడే నీ స్నేహితుడు, నీ స్నేహితుడైన యోనాతానుకు ఒక కొడుకున్నాడు. అతడు ఎటువంటి వాడంటే కుంటివాడు. సౌలు యోనాతాను అతనికి పుట్టినటువంటి కుమారుడు మెఫీబోషెతు కుంటివాడు. ఇప్పుడు రాజు తర్వాత యోనాతాను యువరాజు అవ్వాలి. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. ఆ రాజరికం ఎవరికి రావాలి? మెఫీబోషెతుకు రావాలి. కానీ ఇతని పరిస్థితి ఏంటంటే 4వ వచనం కానీ, అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా, షీబా చిత్తగించుమో అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకేరు ఇంట ఉన్నాడని రాజుతో అనేను. ఇప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లొబేదరులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకేరు ఇంట నుండి అతనిని రప్పి. ఇప్పుడు రాజకుమారుడు, తాత ఏమో ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి రాజు, దేవుని ఎన్నికలో అభిషేకించబడినటువంటి మొట్టమొదటి రాజు తాత. ఇతను రాజనగర్లో జీవించాల. కానీ ఎక్కడున్నాడో తెలుసా? అతని రాజ్యంలో ఒక చిన్న ఇంటిలో సేద తీరుతున్నాడంట. అంటే చిన్న కుటుంబం అతన్ని ఆదరించిందంట. తన పరిస్థితి ఏమైపోయిందంటే దిగజారిపోయిందంట. రాజనగర్లో ఉండాల్సినటువంటి మెఫీబోషెతు ఆ రాజ్యంలో ఎక్కడో చిన్న ఇంటిలో, మాకీరు ఇంటిలో వాళ్ళు పెడితే తింటున్నాడు, వాళ్ళు ఇచ్చింది తాగుతున్నాడు. అంటే సౌలు చేసినటువంటి తప్పిదము తన కుటుంబం మీదకి ఎలాగొచ్చిందో ఒకసారి ఆలోచించేయండి. కానీ ఒక మాట చెప్పాలి ఇక్కడ, అతని గురించి చెప్పబడింది పరిచయంలో మనకి ఎలాగంటే అతడు కుంటివాడు అని చెప్పబడింది. అతడు పుట్టింది మొదలే కుంటివాడా? 2 సమూయేలు 4వ అధ్యాయం 4వ వచనంలో రండి ఒకసారి. 5వ సంవత్సరం నుండి గంట రాజనగర్లో ఉన్నప్పుడంట అతడు దాది ఏం చేసిందంటే అతను ఎత్తుకునంట పరిగెడుతుండగా పడిపోతే కుంటోడయ్యాడు పాపం. సౌలు చేసిన దేవుని అతిక్రమాలను బట్టి, దేవునికి వ్యతిరేకమైన పనులను బట్టి అది ఎక్కడి వరకు వచ్చింది? మెఫీబోషెతు మీదకి వచ్చింది. అయితే దేవుని కరుణ అతని మీద ఉంది. దేవుని ప్రేమ అతనిని విడిచిపెట్టలేదు. దేవుని యొక్క జాలి అతను విడిచిపెట్టలేదు. దేవుని యొక్క కృప అతను విడిచిపెట్టలే. చూడండి తర్వాత ఏమైందో. తీసుకొచ్చాడు, దావీదు రప్పించిన తర్వాత రప్పించాను. 6వ వచనం, సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, కుంటివాడు ఇక్కడ
ఒక ఇజ్రాయెల్ మొట్టమొదటి రాజు అయినటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించి దేవుని ఎన్నికలు ఉన్నటువంటి రాజు యొక్క మనవుడంట ఈ రాజు దగ్గరకు వచ్చి సాగిలిపడి నమస్కారం చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైనా నేనున్నాననేనో. దేవునికి స్తోత్రం. ఒక రాజు మనవుడు ఏమైపోయాడంటే ప్రస్తుత రాజుకి దాసుడు అయిపోయాడంట. ఇక్కడ ఆలోచన చేయండి, దావీదు దగ్గరికి వచ్చినప్పుడు, ఏయ్ నీకంటే మా తాతే మొట్టమొదటి రాజు, నువ్వెంత ఆఫ్టర్ ఆల్, ఇప్పుడు మా తాత చనిపోయిన తర్వాత నువ్వు వచ్చావు అని అన్నాడా? అతని స్థితి చూడండి. యోనాతాను ద్వారా తన యొక్క తగ్గింపు జీవితం, యోనాతాను స్నేహితుడిగా దావీదు దగ్గరకు వచ్చినప్పటికీ యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు తన రాజుగా అంగీకరిస్తూ తన దీనత్వాన్ని ప్రదర్శిస్తూ ఏమంటున్నాడు తెలుసా? నీ దాసుడు నేనున్నాను అని అంటున్నాడు. ఇక్కడ ఆ తగ్గింపు ద్వారా వచ్చినటువంటి ఆ కరుణ ఎలా తీసుకెళ్ళిందో చూడండి. తర్వాత ఆ రాజ్యంలో ఎక్కడో చిన్నింటిలో సేద తీరుతున్నటువంటి మెఫీబోషెతు దేవుని కరుణను బట్టి, దేవుని యొక్క జాలి హృదయాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి దావీదుని వాడుకుని దావీదు ద్వారా దేవుడు మరలా మెఫీబోషెతుని ఎక్కడ కూర్చోబెట్టాడు? తన తాత రాజ్యంలో రాజు బల్ల యొద్ద కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. ఏంటో తెలుసా? అతనిలో ఉన్న తగ్గింపు. అంటున్నాడు కదా, నీ ఇంటి వాకిట కుక్క వంటి వాడిని నాకెందుకు ఇది అని అడుగుతున్నాడు. అక్కడ ఈరోజు ఇటువంటి స్థితికి మనలో చాలా మంది వెళ్ళి ఉండొచ్చు. దీన స్థితికి ఎంతో మంది వెళ్ళిపోయి ఉండొచ్చు. సహాయం చేయలేని స్థితికి ఎంతో మంది వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆదరించబడలేని స్థితికి ఎంతో మంది వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏ సత్తువ లేని స్థితికి మనం ఎంతో మంది వెళ్ళిపోయి ఉండొచ్చు. మన పనులు మనం చేసుకోలేక ఒకరి మీద ఆధారపడే స్థితికి మనం ఎంతో మంది వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి పైన దేవుని కరుణ దిగి వచ్చినప్పుడు మరలా అతడు ఎక్కడ కూర్చోబెట్టబడ్డాడంటే తన తాత రాజ్యం, సౌలు రాజ్యం ఏదైతుందో ఆ రాజ్య భోజనపు బల్ల దగ్గర అతను కూర్చోబెట్టబడి అనేక మంది దాసులు అతనికి పనివారిగా వచ్చారంట మరలాన. దేవునికి స్తోత్రం. దేవుని కరుణ మన పైన ఉంది. కారణం ఏంటంటే మనం దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వారం. వీఆర్ స్పెషల్ ఇన్ క్రైస్ట్. చెప్పుకోండి ఒకరికొకరు, నేను క్రీస్తులో ప్రత్యేకమైన దాన్ని, నేను క్రీస్తులో ప్రత్యేకమైన వాడాను. నన్ను దేవుడు తన స్వరక్తం చేత కొనుక్కున్నాడు. నన్ను దేవుడు తన స్వరక్తం చేత కొనుక్కున్నాడు. నన్ను దేవుడు తన స్వరక్తం చేత కొనుక్కున్నాడు. నన్ను దేవుడు తన ప్రాణము చేత కొనుక్కున్నాడు. ఏమండి, నా కోసం ఒక వ్యక్తి చనిపోయి నన్ను కొనుక్కున్నాడంటే నేను గొప్పోడినా దరిద్రుడినా? ఆ కరుణ, మెఫీబోషెతు మీద ఉన్నటువంటి కరుణే ఈ రోజున మన పైన కుమ్మరించబడుతుంది. దావీదు పైన ఉన్నటువంటి కరుణే ఈరోజు మన పైన కూడా కుమ్మరించబడుతుంది. హాగరు పైన ఉన్నటువంటి కరుణే ఈరోజు మన పైన కుమ్మరించబడుతుంది. ఆ యొక్క వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ పైన ఉన్నటువంటి కరుణే ఈరోజు మన పైన కుమ్మరించబడుతుంది. మరి మనం ఎలా ఉండాలా? వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళమ్మా. చూడండి, బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలోకి వస్తే మత్తయి సువార్తలో ఒక స్త్రీ అడుగుతుంది. ఎలాగ అడుగుతుందో చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. ప్రభు తూరు సీదోను ప్రాంతం గుండా వెళ్తున్నాడంట. కనాను ప్రాంతం నుంచి ప్రభు వెళ్తున్నాడని ఒక స్త్రీ దూర ప్రాంతం నుండి వచ్చిందంట. వస్తుంటే ప్రభు వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతున్న వ్యక్తిని పిలుస్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించవా? ఈరోజు మనకి ఆ ఆర్తనాదాలు కావాలి. మనకి ఈరోజు ఆవిడ అరుస్తుంది, పక్కోళ్ళకి వినపడినట్టుగా కాదు. ఆయన జన సమూహంతో వెళ్తున్నాడు. తూరు సీదోను ప్రాంతం నుండి వెళ్తున్నాడు ఆయన. ఈమె ఎక్కడో కనాను ప్రాంతం నుంచి నిరీక్షణతో వచ్చింది ప్రభు దగ్గరికి. ఆయన చూడకుండా వెళ్ళిపోతుంటే అంటుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించవా? ఆమె ఏమడుగుతుంది? నా బిడ్డను స్వస్థపరచవా అన్నదా? నా బిడ్డను దెయ్యం పట్టేందుకు వదిలించవా అన్నదా? ఏం కోరుతుంది అక్కడ? మనం ఏం చేద్దాం తెలుసా? నాకు ఇంట్లో డబ్బు కావాలి, నాకు ఒంట్లో ఆరోగ్యం కావాలి, ఈ అడుగుతాం మనం. కరుణ అడగం మనం. ఆయన కరుణ మనం అడగం. ఆయన కరుణ మన మీద ఉంటే మెఫీబోషెతు జీవితంలో మన జీవితం కూడా రాజనగర్లో కూర్చుంటాం. ఆమేన్.
ఆ కరుణ గురించి మనం అడగం. మనం దేవుని ప్రేమ కుమ్మరించని అడగం, దేవుని కృప కుమ్మరించని అడగం. మనమేం అడుగుతాం తెలుసా? నా ఇంట్లో డబ్బు కావాలి, సమృద్ధి కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ఆరోగ్యం కావాలి, ఇవి అడుగుతాం మనం. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన జాలి, ఆయన వాత్సల్యత, ఆయన కనికరం ఇవి ఉంటే అవన్నీ మన కాళ్ళ దగ్గర ఉంటాయి. ఆమేన్, ఆమేన్. ఈమంటుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు. ఎందుకు కరుణించాలో తెలుసా? నా బిడ్డ దెయ్యం పెట్టుంది. దీంట్లో ఇంకో వ్యక్తి కూడా అరుస్తాడు. 20వ అధ్యాయం 30వ వచనం. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డి వాళ్ళు యేసు ఆ మార్గాన వెళ్ళొచ్చున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మును కరుణించుమని ఎలాగేశారు? కేకలంటే అమ్మా, 2 గుడ్డోళ్ళు కూర్చున్నారంట రోడ్డు పక్కన. జనసమూహం వెళ్తున్నారంట. ఏంటి సౌండ్ అనుకుంటున్నారంట? ఏసే వెళ్తున్నాడంట. వెంటనే వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? రే మనం కూడా అడిగిద్దామని అనుకోలేదు వాళ్ళు. 2 కూడా ఒకేసారి మొదలెట్టారంట, దావీదు కుమారుడా మమ్మును. నన్నే కరుణించనలేదు ఆయన. ఏమన్నాడు? నా పక్కనోని కూడా కరుణించాను అంటున్నాడు ఆయన. మనం ఏం చేస్తాం? నాకే ఆశీర్వాదాలు రావాలి, నాకే, పక్కోడికి ఇవ్వద్దు. వాళ్ళిద్దరు చూడండి, వాళ్ళిద్దరి మధ్యన ఏకాత్మ, ఏక మనసు. హల్లెలూయా. సంఘములో అది ఉండాలంట. ప్రభువా మా సంఘాన్ని కరుణించు, ప్రభువా మా సంఘాన్ని కరుణించి ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించు, ప్రభువా మా కుటుంబాన్ని కరుణించు, మా కుటుంబాలందరికీ రక్షణ దయచేయి, మా కుటుంబాలందరూ కూడా నీ సన్నిధానం ఉండే కృప దయచేయి. కరుణను కోరుకోవాలంట. ఆ 2 వ్యక్తులు అరుస్తున్నారు. ఒకసారి అరవండి మీరు. మీ గోడలు కూడా గోడ దాటి బయటికి వెళ్తే అడగండి, చెప్తాను మీ మాట. గోడ దాటి బయటికి వెళ్ళంది ఎక్కడికి వినపడుతుంది? వాళ్ళు అరుస్తున్నారు. ఎలాగ అరుస్తున్నారో తెలుసా? కేకలు వేస్తూ, కేకలు వేస్తున్నారు. ఎలా కేకలు వేయాలా? ఇంకో వ్యక్తిని చూపిస్తాను రండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అన్నాడా? అలా మాట్లాడా? దావీదు కుమారుడా యేసు ఇట్రా నన్ను కరుణించు అన్నాడా? మరి అలాగే చదివారు మీరు. ఏమంటాడు అక్కడ? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. అరవాలండి, అరవాలి. 2 ఉన్నారనుకోండి బయట, 2కి 3 వేసామనుకో అప్పుడు అరుపులు వస్తాయి. ఇంట్లో వస్తాయి అరుపులు. ఇంట్లో మామూలుగా అరుపులు రావు. మొట్టమొదటిగా కనాను ఊరి నుంచి వచ్చిన ఆమె కరుణించినమని కేకలేసింది. కారణం తన కుమార్తె దెయ్యం పట్టుంది కాబట్టి. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 2 గుడ్డి వాళ్ళు త్రోవ ప్రక్కన ఉన్నప్పుడు యేసయ్య అటు వెళ్తుండగా వారి కేకలేశారు కరుణించమని. ఇక్కడ మార్కు సువార్తలకు వస్తున్నప్పటికీ ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చొని కేకలేశాడు. వాళ్ళ కేకే యేసయ్యని వెనక్కి తిప్పుకొచ్చింది. మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో దావీదు వల్లే బిగ్గరగా కేకలు వేస్తూ, ప్రభు నీ కరుణ పైన నా చూపించు, నీ వాత్సల్యత నా పైన చూపించు, నీ కృప నా పైన చూపించు, నాకు శుద్ధ హృదయం కలగజేయి, నాకు స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. కృపా సింహాసనం యొద్దకు చేరి మనం ఎప్పుడైతే అడుగుతామో చూడండి అంటాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అంటాడు, మనం ఎక్కడ అడగాలి, ఎలాగ అడగాలో చూచాం. ఎక్కడ అడగాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆయన పాదాల చెంత దగ్గరికి మనం ధైర్యముగా రావాలంట. ఎందుకనంటే ఆ కృపను పొందుకోవడానికి, ఎందుకనంటే ఆ దయను పొందుకోవడానికి, ఎందుకంటే ఆ కరుణను పొందుకోవడానికి, ఆ కనికరాన్ని పొందుకోవడానికి, ఆయన యొక్క వాత్సల్యతను పొందుకోవడానికి ఆయన కృపాసన దగ్గరకు వచ్చంట, ఆయన పాదాల దగ్గరకు వచ్చంట కేకలు వేస్తూ నీ కరుణ నా పైన చూపించని అడగడాలంట. మనం ఎక్కడ అడుగుతున్నాం? ఇంట్లోనే అడుగుతలేదు మనం.
హాగరు జీవితంలో కరుణ వచ్చిందంటే కారణం ఆమె యొక్క హృదయాన్ని చూచాడు. ఆమె హృదయంలో దేవునికి మొర్ర పెడుతూ ఉంది. దావీదు మరల తను రాజుగా నిలబెట్టబడి మహారాజుగా దావీదు వంశములో క్రీస్తు జననానికి కారకుడిగా యేసుక్రీస్తు ప్రభుకి తండ్రిగా నిలబడ్డాడంటే దావీదు ప్రభు దగ్గర ఒప్పుకున్నటువంటి ఆ యొక్క ఒప్పుకోలు, ఆ కనికరాన్ని బట్టే. ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఆ కృప ద్వారా రక్షింపబడి అనేక మందికి సాక్షిగా నిలబడిందంటే కేవలం ఆమె హృదయంలో పశ్చాత్తాపాన్ని బట్టే. ఈరోజు మెఫీబోషెతు జీవితంలో కూడా దేవుడు తన పైన ఉన్న కరుణను చూపించడానికి గల కారణం ఏంటంటే తన దీన స్థితిని ప్రభు చూచాడు కాబట్టే. ఈరోజు మనం మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు, దీవులు 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 ఇవే కావాలి మాకు. ఆయన కృప చేతనే మనము రక్షింపబడ్డామంట. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 5:7 అంటాడు, చూడండి మాట. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుకుంటారంట. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ పొందుకోవాలి, ఎలా పొందుకోవాలో చూచాము. చివరిగా మనము పొందుకున్న కనికరాన్ని ఇతరుల పైన కూడా చూపిస్తే అధికమైన కృపను మనం పొందుకుంటామంట. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఆ కృప మనందరి పైన ఉంది. ఈరోజు ఆ కనికరం మనందరి పైన ఉంది. ఈరోజు ఆ దయ మనందరి పైన ఉంది. ఈరోజు ఆ వాత్సల్యత కరుణ మనందరి పైన ఉంది. కాబట్టే ఏ అర్హత లేకపోయినా క్రీస్తు మన కోసం కలువరి శిలువలో కరుణను చూపించాడు. ఆమేన్. మన పాపములో ఉండగానే, రోమపత్రిక 5:8 మనం ఇంకను పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. మనం ఎక్కడున్నాం అప్పటికీ. కానీ ఆ కృప మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆ పాపపు లోతుల నుండి మన పైకి తీసుకొస్తుందంట. హల్లెలూయా. అందుకనే ఆ కరుణ శిలువలో చూపించాడు, ఆ జాలి శిలువలో చూపించాడు. అందుకని ఆయన అక్కడ అంటాడు కదా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. అక్కడ ఆ మాటలో జాలి కనపడుతుంది. ఎవరి మీద జాలో తెలుసా? మన మీదే. కనికరం కనపడుతుంది. ఎవరి మీదో తెలుసా? మన మీదే. ఆ కరుణ వాత్సల్యత కనపడుతుంది. ఆ కలువరి శిలువలో ఎవరి మీదో తెలుసా? మన మీదే. ఇక నుండి మన ప్రార్థన మారాలి. ఇక నుండి మన జీవితం మార్చబడాలి. ఏం అడగలో తెలుసా? ప్రభా, నీ కృప నా పైన కుమ్మరించు, నీ జాలి నా పైన చూపించు, నీ దయ నా పైన చూపించు, నీ కరుణ వాత్సల్యత నా పైన ప్రవహింపచేయి. ఇది మన ప్రార్థన. అంతేగాని నాకు ఔషధం ఉంది, ఔషధం తీర్చు, డబ్బు కావాలి, డబ్బు తీర్చు, అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చు, ఆరోగ్యం కావాలి, ఆరోగ్యమే. ఇది కాదు. అవి వస్తాయంటే అవన్నీ కూడా మన కాళ్ళ దగ్గర ఉంటాయి. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మెఫీబోషెతు జీవితంలో చీకటి దినాలను చూచాడు. మెఫీబోషెతు జీవితంలో లేమిని చూచాడు, కష్టాలను చూచాడు. కానీ దేవుని కరుణ వాత్సల్యత తను మరల రాజనగర్లో రాజు బల్ల దగ్గర కూర్చుండబెట్టింది. ఈరోజు అటువంటి కృప దేవుడు మనందరిపైన కుమ్మరిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం మనమందరం కూడా. ప్రేమ కలిగే తండ్రి నీకు స్తోత్రాలయ్యా, మహిమగల రాజా నీకే స్తోత్రాలు, దయగల దేవా నీకే స్తోత్రాలు, మమ్మల్ని ఆదరించువాడానికే స్తోత్రాలు, మమ్మల్ని కరుణించువాడానికే స్తోత్రాలు, మా పైన కనికరం చూపువాడానికే స్తోత్రాలు, మాపై జాలి చూపువాడానికే స్తోత్రాలయ్యా. నన్ను ఈ సమయంలో కనాను స్త్రీ ఏ రీతిగా అయితే గోజాడుతూ ఉందో, రోడ్డు పక్కన ఉన్న గుడ్డివారు ఏ రీతిగా అయితే గోజాడుతూ ఉన్నారో, రోడ్డు పక్కన ఉన్న గుడ్డివాడు ఏ రీతిగా అయితే నీ సన్నిధానంలో మొర్రపెడుతూ ఉన్నాడు, మేము అడుగుతున్నామయ్యా, నీ కరుణ, నీ జాలి, నీ దయ, నీ ప్రేమ, నీ కృప మా పైన ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నన్ను నీ ప్రేమ చేతనే కలువరి శిలువలో యాగమై మా కోసం రక్షణ అనుగ్రహించిన వాడా, నీ కరుణ చేత మమ్మల్ని నడిపించయ్యా, నీ కరుణ చేత మమ్మల్ని తృప్తిపరచయ్యా. నాన్న పౌలు అంటున్నాడు, నీ కృప నాకు చాలు అంటున్నాడు. ప్రభా, నన్ను ఈ సమయంలో నీ కృప మాకు చాలు తండ్రి, నీ చాలు మాకు చాలు, నీ కరుణ మాకు చాలు, నీ కనికరం మాకు చాలు తండ్రి. ఆ స్థితిలో మేము ఉండగలిగే కృప మా అందరికీ నీ దయచేయమని ప్రభా, ఈ లోకం వెంబడి కాకుండా తండ్రి నీ సన్నిధిలో మేము నిత్యము నీ సహవాసంలో నీ కరుణను పొందుకునే వారిగా ఉండగలిగే కృప మా అందరికీ నీ దయచేయమని ఈ మాటలను ఫలింపులో
మా జీవితంలోకి నన్ను అనుసంధానం చేయమని, ఈ వాక్కు ద్వారా మా జీవితంలో మేము జీవించే కృప మా అందరికీ అట్టి కృపను మాకు దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.